హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే మనం డిస్కస్ చేయబోయే సబ్జెక్ట్ ఏంటంటే పాలిటిక్స్ అనమాట. భారత రాజ్యాంగం గురించి డిస్కస్ చేసుకుందాము. నేను ఎక్స్పెక్టెడ్గా వచ్చే క్వశ్చన్స్ మాత్రమే చెప్తాను, అంటే పాయింట్స్ మాత్రమే చెప్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళిపోదాం, క్వశ్చన్కి వచ్చేసి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫస్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. డ్రాఫ్టింగ్ కమిటీ అంటే ముసాయిదా కమిటీ ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే 1947 ఆగస్టు 29 ప్రారంభమైంది. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క చైర్మన్ వచ్చేసి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. ఈ ముసాయిదా కమిటీ యొక్క చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ ఈ రాజ్యాంగ రచన అనేది ఎప్పుడు పూర్తయిందంటే అంటే సిద్ధమైందనమాట. అప్పటికి పూర్తయిపోయింది. ఎప్పుడు అయిపోయిందంటే 26 నవంబర్ 1949 అనమాట. అప్పుడు పూర్తయిందనమాట రాజ్యాంగ రచన మొత్తము. ఇది రాజ్యాంగ రచన అనేది ప్రారంభించాలని మొట్టమొదట ఎవరు అంబేద్కర్ని సజెషన్ ఇచ్చారంటే ఎంఎన్ రాయ్ గారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు సజెషన్ ఇచ్చారని అడుగుతారు. ఎంఎన్ రాయ్ గారు ఫస్ట్ సజెషన్ ఇచ్చారనమాట. ఇది ఎప్పుడు అంటే 1934న ఇచ్చారనమాట. ఎంఎన్ రాయ్ అనేది ఒక ఆలోచన అన్నమాట. అప్పుడు సజెషన్ ఇచ్చింది. ఈ కాన్స్టిట్యూషన్ డే అనేది ఇది చాలాసార్లు అడిగారు. కాన్స్టిట్యూషన్ డే నవంబర్ 26 ఇది చాలాసార్లు అడిగారు. డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క చైర్మన్ ఎవరని కూడా అడిగారు చాలాసార్లు. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఇందులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారంటే 7 మెంబర్స్ ఉన్నారనమాట ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో. అందులో 7 చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ అల్లాడి కృష్ణస్వామి, ఎస్ గోపాల్ స్వామి, బిఆర్ అంబేద్కర్, కేఎం మున్షి, బిఏ మిట్టలు, డిపి ఖైతారు, మొహమ్మద్ సాహదుల్లా. ఈ 7 చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి క్వశ్చన్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, డ్రాఫ్టింగ్ కమిటీలో ఎంతమంది ఉన్నారని అడిగారు సభ్యులు. 7 మెంబర్స్. మళ్ళీ ఈ ఒక పేరు ఇచ్చి మిగతా పేరు వేరిచ్చి అలా అడగడం కానీ చాలా రకాలుగా ఈ క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ అవుతూ ఉంటుంది దీని నుంచి. నెక్స్ట్ వెళ్ళిపోదాం. an idea for a constitution assembly was proposed in. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ రాజ్యాంగ రచన కోసం ఐడియా ఇచ్చింది, ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరంటే ఎంఎన్ రాయ్ గారు. ఎంఎన్ రాయ్ గారు 1934న అంబేద్కర్కు చెప్పారన్నమాట ఈ రాజ్యాంగ రచన అనేది ఏర్పాటు చేయాలని. ఎంఎన్ రాయ్ యొక్క పూర్తి పేరు ఏంటంటే మానవేంద్ర నాథ్ రాయ్ అన్నమాట. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం సార్వభౌమ దేశంలో ప్రపంచంలోనే పొడవైందన్నమాట ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది. ఇందులో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే కాన్స్టిట్యూషన్ ఏర్పడే నాటికి అంటే రాజ్యాంగ రచన అయిపోయే నాటికి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే 395 ఆర్టికల్స్ ఉన్నాయి, 22 పార్ట్స్ ఉన్నాయి, 8 షెడ్యూల్స్ ఉన్నాయన్నమాట. ఎప్పుడు మొదలైంది అంటే ఆగస్టు 29 1947న మొదలు పెట్టారన్నమాట. ఇది ఎప్పుడు పూర్తయిందంటే నవంబర్ 26 1949న పూర్తయిపోయింది అనమాట. ఇది ప్రజెంట్ వచ్చేసి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే 448 ఆర్టికల్స్. ప్రజెంట్ వచ్చేసి 448 ఆర్టికల్స్, 25 పార్ట్స్, 12 షెడ్యూల్స్ ఉన్నాయన్నమాట ప్రజెంట్ వచ్చేసి. ఇది రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ రచించే నాటికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 2 years 11 months 17 days పట్టిందన్నమాట. నెక్స్ట్ షెడ్యూల్స్ గురించి చూద్దాం. ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసి ద లీస్ట్ ఆఫ్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ. భారతదేశం యొక్క భూభాగము అంటే రాష్ట్రం యొక్క భూభాగము ప్లస్ కేంద్ర పాలిత ప్రాంతం యొక్క భూభాగము గురించి తెలియజేస్తుంది అన్నమాట. భారతదేశ భూభాగం గురించి ఫస్ట్ షెడ్యూల్ అనేది తెలియజేస్తుంది. అదే సెకండ్ షెడ్యూల్ చూద్దాము. ప్రొవిజన్ ఆఫ్ ది ప్రెసిడెంట్, గవర్నర్ ఆఫ్ స్టేట్, స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్. రెండవ షెడ్యూల్ దీని గురించి తెలియజేస్తుందంటే రాష్ట్రపతి, గవర్నర్, స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ మొదలైన వారి గురించి ఏర్పాటు గురించి తెలియజేస్తుంది అన్నమాట. రాష్ట్రపతి, గవర్నర్ వాళ్ళ ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ థర్డ్ షెడ్యూల్ చూద్దాం. థర్డ్ షెడ్యూల్ దేని గురించి అంటే ద ఫార్మ్స్ ఆఫ్ ఓత్ ఆఫ్ అఫైర్స్ అనమాట. ఏంటంటే ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేస్తుంది అనమాట. థర్డ్ షెడ్యూల్ అనేది ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేస్తుంది. ఫోర్త్ షెడ్యూల్ చూద్దాం. ప్రొవిజన్ యాజ్ ద అలొకేషన్ ఆఫ్ సీట్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్. నాలుగో షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లలో సీట్ల కేటాయింపు గురించి తెలియజేస్తుంది అనమాట. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో సీట్ల కేటాయింపు గురించి తెలియజేస్తుంది నాలుగో షెడ్యూల్ అనేది. ఫిఫ్త్ షెడ్యూల్ చూద్దాం. ఫిఫ్త్ షెడ్యూల్ ఏంటంటే ప్రొవిజన్ ఆఫ్ యాజ్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియా అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఐదవ షెడ్యూల్ ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. షెడ్యూల్ ఏరియాస్ అండ్ షెడ్యూల్ ప్రాంతాల గురించి తెలియజేస్తుంది అనమాట ఐదో షెడ్యూల్ అనేది.
ప్లస్ ఇంకేది గుర్తుంచుకోవాలంటే ప్రమాణ స్వీకారాల గురించి గుర్తుంచుకోవాలి. ఈ రెండు కొంచెం అడుగుతూ ఉంటాడు, ఎక్కువసార్లు అడుగుతూ ఉంటాడు. ఈ షెడ్యూల్స్ అనేది ఇప్పుడు నెక్స్ట్ 6th షెడ్యూల్ అనేది అది దేని గురించి అంటే అది షెడ్యూల్ ప్రాంతాలు మరియు వాళ్ళ అంటే సెవెన్ సిస్టర్స్ ఉన్నాయి కదా, ఈశాన్య ప్రాంతాల గురించి తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ వెళ్ళిపోదాం. 6th షెడ్యూల్ ప్రొవిజన్ యాజ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ ఇన్ స్టేట్ ఆఫ్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరా. ఈ ప్రొవిజన్ ఏంటంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరాం రాష్ట్రంలో గిరిజన ప్రాంత పరిపాలనకు సంబంధించిందనమాట. ఈ స్టేట్ యొక్క గిరిజన పరిపాలన ప్రాంతాలకు సంబంధించిందనమాట ఈ 6th షెడ్యూల్ అనేది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 5th షెడ్యూల్ ఒకటి ఇంపార్టెంట్, ఈ 6th షెడ్యూల్ ఒకటి ఇంపార్టెంట్, ప్లస్ 3rd షెడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 7th షెడ్యూల్ దేని గురించి అంటే ఇది స్టేట్ ఇది యూనియన్, స్టేట్, కాంకరెంట్. అంటే స్టేట్ రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, అవశిష్ట అంశాల గురించి తెలియజేస్తుంది అనమాట. రాష్ట్ర జాబితా ప్లస్ యూనియన్ జాబితా ప్లస్ ఏకకాలిక అంటే కాంకరెంట్ అంటే అవశిష్ట అంశాలు, వాటి గురించి తెలియజేస్తుంది అనమాట. 8th షెడ్యూల్ ఏంటంటే ద లీస్ట్ ఆఫ్ రికగ్నైజ్డ్ లాంగ్వేజ్. మన 8వ షెడ్యూల్లో దేశంలో గుర్తించబడిన 22 భాషల గురించి తెలియజేస్తుంది అనమాట. ఈ 8th షెడ్యూల్ అనేది 22 భాషల గురించి. 9th షెడ్యూల్ ప్రొవిజన్ యాజ్ ద వెడ్లెంట్ సర్టెస్ యాక్ట్స్ ప్రొవిజన్ యాజ్ ద వ్యాలిడేషన్ ఆఫ్ సర్టెన్ యాక్ట్ అండ్ రెగ్యులేషన్. 9వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుందంటే చట్టాలు మరియు నియంత్రణ. యాక్ట్స్ అంటే ఇప్పుడు సంథింగ్ ఏంటంటే సవరణలు, వాటి గురించి తెలియజేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇందులో మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది అంటే ఈ 4 గుర్తుంచుకోవాలి. ఇది 4 చాలాసార్లు అడిగారు. ఈ షెడ్యూల్ ఈ యూనియన్, స్టేట్, కాంకరెంట్ లిస్ట్ ఏ షెడ్యూల్లో ఉందని అలా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడన్నమాట. నెక్స్ట్ వెళ్ళిపోదాం. 10th షెడ్యూల్ ప్రొవిజన్ యాజ్ ద డిస్క్వాలిఫికేషన్ ఆన్ గ్రౌండ్ ఆఫ్ డిఫిక్షన్. పార్టీ మారడం వల్ల అనర్హతకు అవకాశం కల్పించడం అన్నమాట 10th షెడ్యూల్ అనేది. 11th షెడ్యూల్ ఏంటంటే ద పవర్స్, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పంచాయతీ. అంటే పంచాయతీ అధికారాల గురించి తెలియజేస్తుంది అనమాట. 11th ఏంటంటే పంచాయతీ, 12th ఏంటంటే మున్సిపాలిటీ. ఇలా గుర్తుంచుకోవాలి. ఈ రెండు కూడా ఇంపార్టెంట్. 11th, 12th ఈ రెండు కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక పార్ట్స్ గురించి చూద్దాం. ఒక్కో పార్ట్స్ గురించి. ఎన్ని పార్ట్స్ ఉంటాయంటే 22 పార్ట్స్ ఉన్నాయన్నమాట. 22 పార్ట్స్లో దాంట్లో మొత్తం 25 ఉంది కానీ దాంట్లో ఏ అండ్ బి అని ఉంటుంది కదా, అవి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది మొత్తం కలిపి 25 అన్నమాట. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ద యూనియన్ అండ్ టెరిటరీ. యూనియన్ మరియు దాని భూభాగము అంటే భారతదేశము మరియు కేంద్ర పాలిత ప్రాంతం అన్నమాట. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇది ఆర్టికల్ ఎంత నుండి ఎంత అంటే 1 to 4 ఆర్టికల్. ఇది ఇంపార్టెంటే కానీ అంతలా అడగడు. సెకండ్ వచ్చేసి సిటిజన్షిప్ అన్నమాట. సెకండ్ పార్ట్ వచ్చేసి ఇది ఏంటంటే పౌరసత్వం సిటిజన్షిప్. ఇది ఏ ఆర్టికల్ నుంచి వస్తుంది అంటే 5 to 11 ఆర్టికల్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ పార్ట్ వచ్చేసి ఫండమెంటల్ రైట్. ఇది ఇంపార్టెంట్. ఫండమెంటల్ రైట్ అనేది ఇంపార్టెంట్. ప్రాథమిక హక్కు 12 to 35 ఆర్టికల్స్. ఇవి ఆర్టికల్స్ గుండి టోటల్గా ఒక్కోటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అవి ఇంతకంటే ముందు ఏం అడుగుతున్నారంటే పార్ట్స్, ఈ ఫండమెంటల్ రైట్ అనేది ఏ పార్ట్ అని అడుగుతున్నాడు. ఫండమెంటల్ రైట్ అనేది ఏ పార్ట్ ప్లస్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఏ పార్ట్ అని అడుగుతాడు. అలా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. ఆర్టికల్ నుంచి నేను పక్కా టోటల్ మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. ఫోర్త్ పార్ట్ దేని గురించి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్ అన్నమాట, నిర్దేశిక సూత్రాలు. ఫోర్త్ పార్ట్ వచ్చేసి ఇది 36 to 51 ఆర్టికల్ అనమాట. 4A పార్ట్ ఇప్పుడు చెప్పాను కదా 25 పార్ట్స్ అంటే దాంట్లో ఏ అండ్ బి ఇవి మొత్తం కలిపి 25 పార్ట్స్ అన్నమాట. 4A పార్ట్ ఇది దేని గురించి తెలుస్తుందంటే ఫండమెంటల్ డ్యూటీస్. ఇది ఇంపార్టెంట్. మళ్ళీ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ప్లస్ ఇది ఫండమెంటల్ డ్యూటీస్ ప్లస్ ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్. ఈ 3 పార్ట్లు అనేది ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్ ఇయర్లో కూడా అడిగారు చాలాసార్లు. నెక్స్ట్ చూద్దాం. ఫిఫ్త్ పార్ట్ వచ్చేసి ద యూనియన్ అంటే యూనియన్ గవర్నమెంట్ అన్నమాట. యూనియన్ అంటే సెంట్రల్, స్టేట్ అంటే రాష్ట్రాలు స్టేట్. ఇది యూనియన్ అంటే ఫిఫ్త్ పార్ట్ యూనియన్ ఎక్కడి నుంచి ఎక్కడ అంటే 52 to
151 ఆర్టికల్ అన్నమాట. యూనియన్ గవర్నమెంట్ అనేది ఇది 5th పార్ట్లో ఉంటుంది. 6th పార్ట్ ఏంటంటే ద స్టేట్. యూనియన్ పైన ఉంటుంది, స్టేట్ కింద ఉంటుంది. 5th 6th. ఇది ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ అంటే 52 to 237 అన్నమాట. 152 to 237. 7th పార్ట్. ఈ 7th పార్ట్ అనేది తొలగించారన్నమాట. ఇది స్టేట్లో బి పార్ట్లో ఉంటుందన్నమాట. ఇది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారంటే 7వ సవరణ 1956 చట్టం ద్వారా తొలగించారన్నమాట 7th పార్ట్ అనేది. ఇది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఈ స్టేట్ యూనియన్ కూడా ఇంపార్టెంటే, ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ 8th పార్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కేంద్ర పాలిత ప్రాంతము. 8th పార్ట్ వచ్చేసి ఇగో వరుసగా వస్తుంది. 5th ద యూనియన్, 6th స్టేట్, 7th ఒకటి తొలగించారు, అది వదిలేసేయండి. నెక్స్ట్ 8th అనేది ద యూనియన్ టెరిటరీ, కేంద్ర పాలిత ప్రాంతము. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ అంటే 239 to 242 ఆర్టికల్. నెక్స్ట్ 9th పార్ట్ చూద్దాం. 9th పార్ట్ దేని గురించి అంటే పంచాయతీల గురించి తెలియజేస్తుంది అన్నమాట 9th పార్ట్. ఇది రోమన్ నెంబర్లో అడుగుతారు ఒక్కోసారి 9th పార్ట్. XI 9th పార్ట్ అనేది. 9th ఏ పార్ట్ IXA ఇలా ఇస్తాడు అన్నమాట. ఇది దేని గురించి తెలియజేస్తుందంటే మున్సిపాలిటీ గురించి తెలియజేస్తుంది. 9th పార్ట్ ఏమో పంచాయతీ గురించి తెలియజేస్తుంది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడంటే 243A to 243O వరకు తెలియజేస్తుంది అనమాట. ఇది 9 పార్ట్ ఏ. ఇది ద మున్సిపాలిటీ గురించి తెలియజేస్తుంది అనమాట. పంచాయతీ మున్సిపాలిటీ. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ అంటే 243P to 243Z వరకు తెలియజేస్తుంది అనమాట. 9B పార్ట్ సేమ్ ఇలానే రోమన్ ఇస్తాడు. 9B పార్ట్ ఇది ఎక్కడి నుంచి ఎక్కడ అంటే సారీ ఇది కోఆపరేటివ్ సొసైటీ, సహకార సంఘాల గురించి తెలియజేస్తుంది. 9 పార్ట్ B. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ అంటే 243H to 243ZT వరకు HG. 10th పార్ట్ యొక్క దేని గురించి తెలియజేస్తుంది అంటే ఇది షెడ్యూల్ అండ్ ట్రైబల్ ఏరియాస్ గురించి తెలియజేస్తుంది. ఇది ఇంపార్టెంట్. ఈ మూడు ఇంపార్టెంట్ అనమాట. 9th పార్ట్, 9A, B అండ్ 10 ఈ మూడు ఇంపార్టెంట్. షెడ్యూల్ మరియు గిరిజన ప్రాంతాల గురించి తెలియజేస్తుంది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ అంటే 244 to 244A వరకు. నెక్స్ట్ 11th పార్ట్ దేని గురించి తెలియజేస్తుంది అంటే రిలేషన్షిప్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్. కేంద్రము మరియు రాష్ట్రం యొక్క మధ్య ఉన్న సంబంధాల గురించి తెలియజేస్తుంది 11th పార్ట్ అనేది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ అంటే 245 to 263 ఆర్టికల్ అన్నమాట. నెక్స్ట్ 12th పార్ట్ చూద్దాం. 12th పార్ట్ ఫైనాన్స్, ప్రాపర్టీ, కాంట్రాక్ట్స్ అండ్ సైట్స్. కాంట్రాక్ట్స్ అండ్ సైట్స్ గురించి తెలియజేస్తుంది అనమాట 12th పార్ట్. ఇది 264 to 300 వరకు తెలుస్తుంది అనమాట ఆర్టికల్ అనేది. నెక్స్ట్ 13th పార్ట్ ఎక్కడి నుంచి ఇదేంటంటే ట్రేడ్ అండ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ విత్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. వాణిజ్యం గురించి తెలియజేస్తుంది అనమాట. ఇది ఎక్కడి నుంచి అంటే 301 to 307 ఆర్టికల్ అనమాట. 14th పార్ట్ ఇది దేని గురించి తెలియజేస్తుంది అంటే సర్వీస్ అండర్ ద యూనియన్ అండ్ స్టేట్లో సర్వీస్ సెక్టార్ గురించి తెలియజేస్తుంది అనమాట 14th పార్ట్ గురించి. ఇది ఆర్టికల్ ఏంటంటే 308 to 323 వరకు ఆర్టికల్ అన్నమాట సర్వీస్ అనేది. 14A పార్ట్ ఇది సబ్ పార్ట్లు అనేది కొంచెం ఇంపార్టెంట్గా అడుగుతున్నారు. ట్రిబ్యునల్స్ గురించి తెలియజేస్తుంది 14A పార్ట్. ఇది ఆర్టికల్ ఎక్కడి నుంచి ఎక్కడంటే 322A to 323A వరకు తెలియజేస్తుంది అనమాట ఆర్టికల్ అనేది. నెక్స్ట్ 15th పార్ట్ ఇది దేని గురించి తెలియజేస్తుందంటే ఎలక్షన్ గురించి తెలియజేస్తుంది 15th పార్ట్. ఇది 322 to 329 ఆర్టికల్ అన్నమాట. ఇది ఇంపార్టెంట్. మళ్ళీ 15th పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ 16th పార్ట్ స్పెషల్ ప్రొవిజన్ రిలేషన్స్ అండ్ ద సర్టెన్ క్లాసెస్. కొన్ని తరగతులకు ప్రత్యేక నిబంధనలు అన్నమాట. ఇది 16th పార్ట్ అనేది. ఇది 332 to 334 వరకు తెలియజేస్తుంది ఆర్టికల్స్ అనేది. 17th పార్ట్ దేని గురించి అఫీషియల్ లాంగ్వేజ్. ఇది ఇంపార్టెంట్. మళ్ళీ ఇది చాలా ఇంపార్టెంట్. అధికార భాష గురించి తెలియజేస్తుంది. ఇది ప్రీవియస్ ఇయర్ బిట్టు.
అఫీషియల్ లాంగ్వేజ్ గురించి తెలియజేసే పార్ట్ ఏంది అని అడిగారు. ఏ విభాగం ఏ విభాగం అని అడిగారు. ఇది బిట్ అనమాట. 343 to 351 వరకు. నెక్స్ట్ 18th పార్ట్ ఏంటంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎమర్జెన్సీ ప్రొవిజన్ అనేది అత్యవసర నిబంధన. ఇది ఎక్కడి నుంచి అంటే 352 to 360 వరకు. నెక్స్ట్ 19th పార్ట్ ఏంటంటే మిస్క్లేనియస్. ఇది ఎక్కడి నుంచి ఎక్కడంటే 361 to 367 వరకు అన్నమాట. నెక్స్ట్ 20th పార్ట్ చూద్దాం. 20th పార్ట్ ఏంటంటే అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ సవరణల గురించి తెలియజేస్తుంది అనమాట 20 పార్ట్ అనేది. ఇది ఎక్కడ ఆర్టికల్ ఏంటంటే 368 ఆర్టికల్ అన్నమాట. 21st పార్ట్ దేని గురించి తెలియజేస్తుందంటే టెంపరీ ట్రెడిషనల్ అండ్ స్పెషల్ ప్రొవిజన్ తాత్కాలిక పరివర్తన మరియు ప్రత్యేక నిబంధనల గురించి తెలియజేస్తుంది. ఇది 369 to 392 వరకు తెలియజేస్తుంది ఆర్టికల్ అనేది. 22nd పార్ట్ దేని గురించి అంటే షార్ట్ టైటిల్ గవర్నమెంట్ అథారిటీ ట్యాక్స్ ఇన్ హిందీ అండ్ రీప్లేస్. చిన్న శీర్షిక ప్రారంభం హిందీలో అధికారిక వచనం మరియు రద్దు చేస్తుందన్నమాట. ఇది ఎక్కడి నుంచి ఎక్కడంటే 393 to 395 వరకు ఆర్టికల్ తెలియజేస్తుందన్నమాట. ఇవి కేవలం నేను పార్ట్ ఎలా ఉంటుంది అని చెప్పానన్నమాట. దీని గురించి టోటల్ డీటెయిల్స్ ఇస్తాను. ప్రతి ఒక్క పార్ట్లో ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి, దాని డీటెయిల్స్ ఏంది, అది ఎవరికి వర్తిస్తుంది, అది టోటల్ ఇస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.